ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. ఈ వీడియోలో నేను మీ అందరికీ కూడా మే, జూన్, ఏప్రిల్ నెలకి సంబంధించి దర్శనం టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోలేని వారికి ఉన్నటువంటి అవకాశాలు చూపిస్తాను. ఫస్ట్గా ఏమిటి అంటే ఆన్లైన్ విడుదల ద్వారా మీ అందరికీ కూడా జూన్ వరకు కూడా అన్ని రకాల దర్శనం టికెట్లు ఆన్లైన్ బుకింగ్ ద్వారా అయిపోయాయి. మీకు ఉన్నటువంటిది కేవలము ఒకే ఒక అవకాశము. మీరు స్క్రీన్ పైన చూడండి, శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం మే అలాగే జూన్ నెలకి మాత్రమే ఇంకా విడుదల అవ్వలేదు. ఏప్రిల్ నెల కూడా మీకు పూర్తి స్థాయిలో అయిపోయింది. కాబట్టి ఈ మే, జూన్ నెల టికెట్లు పొందలేని వారు ఈ దివ్యానుగ్రహ హోమం టికెట్లు విధానం ద్వారా మీరు ఆన్లైన్లో ఈ హోమం టికెట్లు బుక్ చేసుకుంటే ఈ హోమం అయ్యాక కొండపైన వెళ్ళి డైరెక్ట్గా 300 రూపాయల దర్శనం క్యూ లైన్లో స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇది మీకు మేకి, జూన్కి ఉన్నటువంటి అవకాశాలు. ఇక ఏప్రిల్ నెలలో అయితే మీకు ఏ అవకాశం కూడా ఆన్లైన్లో లేదు. కాబట్టి మీరు తిరుపతి వచ్చి డైరెక్ట్గా ఒకరోజు ముందు రాత్రి 8 నుంచి 10 గంటల లోపల వస్తే ఇక్కడ సర్వదర్శనం టోకెన్లు ఇస్తారు. లేదా అదే రోజు అంటే ఏ రోజుకు ఆ రోజు ఈ హోమం టికెట్లు రోజుకు ఒక 50 టికెట్లు అనేవి మీకు అలిపిరి గోశాల దగ్గర ఇస్తారు, తీసుకోండి. ఓకేనా? ఇవి మట్టుకే ఏప్రిల్, మే, జూన్కి హోమం టికెట్లకి సంబంధించిన వివరాలు. మిగతా అన్ని రకాల దర్శన టికెట్లు బుకింగ్ ఆన్లైన్లో అయిపోయినాయి. అది 300 అయినా 500 అయినా, వయోవృద్ధులు, వికలాంగులు, అంగ ప్రదక్షిణ అన్నీ అయిపోయినాయి. ఇక మీరు చూడండి, బ్రేక్ దర్శనం అనగా ఏమిటి? స్వామివారిని ముందు నుంచి చూసే ఒక అద్భుతమైన అవకాశం. ఇవి మటుకు మీకు జూన్ నెలకి సంబంధించి కోటా ఇంకా ఉంది. చూడండి, జూన్ 3వ తారీఖు 193, 4వ తారీఖు 178, 9వ తారీఖు 211 ఇట్లా గ్రీన్లో ఉంది క్యాలెండర్లో. ఈ క్యాలెండర్లో ఉన్న అన్ని రోజులు కూడా మీరు బ్రేక్ దర్శనం పొందవచ్చు. దీని ద్వారా మీరు ముందు గడప నుంచి స్వామివారిని చూస్తారు. మేలో కూడా ఒక్కరోజు 24వ తారీఖున 4 టికెట్లు అయితే అవకాశం ఉన్నది. ఓకేనా? జూన్ నెలలో ఎవరికైనా ఈ అవకాశం కావాలంటే వినియోగించుకోండి, ఇంకా అవకాశం ఉన్నది. అలాగే హోమం టికెట్లైనా పొందవచ్చు. ఇక ఏప్రిల్, మే వరకు కూడా బ్రేక్ దర్శన్ టికెట్లు అన్నీ అయిపోయినాయి. ఈ టికెట్లు పొందాలి అంటే 10,000 రూపాయల డొనేషన్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి 10,000 అండి, దయచేసి ఇది తెలుసుకోండి. ఇది తప్ప జూన్ వరకు మీకు ఉన్నటువంటి అవకాశాలు ఏమీ కూడా ఆన్లైన్లో లేవు. హోమం టికెట్లు మాత్రము, లేదా బ్రేక్ దర్శనం టికెట్లు. ఓకేనా? లేదా తిరుపతి వచ్చి సర్వదర్శన్ టోకెన్లు అయినా తీసుకోండి, ఉచిత సర్వదర్శన్ టోకెన్లు. ఇంతకు మించి మీకు ఎవ్వరు ఏమి చెప్పినా వినొద్దు. ఇక ఏపీఎస్ఆర్టీసీ ద్వారా బస్ టికెట్ ద్వారా అయితే మీకు ఏమీ ప్రస్తుతానికి ఎటువంటి అప్డేట్ అయితే ఏమీ లేదు. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. సో మీ అందరికి అర్థమైంది కదండి. సో ఈ వీడియో ద్వారా మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా నన్ను కామెంట్ సెక్షన్ అడగండి. నేను నా వంతు ప్రయత్నంగా మీకు సమాధానం చెప్తాను. సెలవు. ధన్యవాదాలు.